హనుమంతుని తండ్రి పేరు కేసరి. అంజన కేసరి యొక్క భార్య. అంజని యొక్క కుమారుడు ఆంజనేయుడు. ఈయన వాయుదేవుని వరప్రభావాన జన్మించాడు. ఒకసారి ఆంజనేయుడు సూర్యుడిని పండు అనుకుని దానిని పొందడానికి కోసం ఎగిరాడు. సూర్యుని వద్ద హనుమంతుణ్ణి చూసి రాహువు ఇంద్రునికి ఫిర్యాదు చేశాడు. ఇంద్రుడు వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆంజనేయుని దౌడకు వజ్రాయుధం తగిలి నిర్జీవుడై పడిపోవడం జరిగింది. అది చూసి వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటికి వచ్చి సమ్మె చేశాడు. అప్పుడు బ్రహ్మ దేవతలతోటి వచ్చి ఆంజనేయుణ్ణి పునర్జీవితుండు చేశాడు. వాయువుకి సంతోషం కలిగించటానికి, భవిష్యత్తులో దేవతల గొప్ప కార్యాన్ని నిర్వహించటానికి దేవతలు అందరినీ మారుతికి వరాలను ఇమ్మని చెప్పాడు. అందరూ దేవతలు హనుమంతుడికి ఈ విధంగా వరాలను ఇచ్చారు. ఇంద్రుడు బంగారు పద్మహారాన్ని ఇచ్చాడు. తన వజ్రాయుధం వల్ల ఏ హాని కలగదు అని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో 100వ వంతు ఇచ్చాడు. విద్యను నేర్చుకునే స్థితికి రాగానే సకల శాస్త్ర జ్ఞానాన్ని కలిగిస్తానని, తద్వారా వాక్ చతురుడు కాగలడని, శాస్త్ర జ్ఞానమందు హనుమతో సరితూగగలవాడు లేడు అని సూర్యుడు చెప్పాడు. వరుణుడు తన పాశం వల్ల కానీ, జలముల వల్ల కానీ లక్షల కొలది సంవత్సరాల వరకు మృత్యుభయం ఉండకుండా వరాన్ని ఇచ్చాడు. యముడు తన దండం వలన మృత్యువు కలగదని, ఎల్లప్పుడూ ఆరోగ్య భాగ్యాలతోటి వర్ధిల్లుతాడని, యుద్ధమునందు విషాదగ్రస్తుడు కాడని మారుతికి వరాలను ఇచ్చాడు. కుబేరుడు సమరమునందు తన గద ఆంజనేయునికి ఎట్టి ఆపదను కలిగించదు అన్నాడు. శివుడు తన వలన కానీ, శూల పాసు పతాస్త్రాది తన ఆయుధాల వలన కానీ హనుమకు అపజయం కలగదు అని చెప్పాడు. విశ్వకర్మ తాను నిర్మించిన దివ్య శస్త్రాలలో ఏ ఒక్కటైనా కూడా రణమందు వధింపజాలదు అని, చిరంజీవి అవుతాడని హనుమకు వరాలనిచ్చాడు. బ్రహ్మదేవుడు ఏ బ్రహ్మదండం చేతను వధింపబడడు అని, దీర్ఘాయువు అని మారుతికి వరాలను ఇచ్చాడు. శత్రువులను గడగడలాడించగలడని, మిత్రులకు అభయప్రదాత అని వరాన్ని ఇచ్చాడు. కోరుకున్న రూపాలను పొందగలడని, ఇష్టానుసారంగా అంతటా వేగంగా నెమ్మదిగాను సంచరింపగలడని, స్థిర కీర్తితోటి వర్ధిల్లుతాడని, యుద్ధమునందు అతడు చేసే సాహస కృత్యాలను రావణ సంహారానికి కారణమవుతుందని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఈ విధంగా సకల వరాలు పొందిన శిశువైన మారుతిని అంజనాదేవి వద్దకు తీసుకుని వచ్చి ఆమెకు అప్పగించి వరాల గురించి చెప్పి వాయుదేవుడు వెళ్ళాడు. జాంబవంతుడు హనుమను పొగిడి సముద్ర లంఘనం చేయించాడు.